మోసం, దగ, వెన్నపోటు. నా ఇంటికి చిచ్చు పెట్టాలని చూస్తుందా పొగరపోతూ? నా కొడుకు బతుకు మీదే తప్పుడు ముద్ర వేస్తావా? పీటల దాకా వచ్చిన పెళ్లిని చెడగొడతావా? లక్ష్మి మీద ఎంత విషం చిమ్ముతావా? వదల్ను, వదల్ను, వదల్లంటే వదల్ను. ఎవరు? ఆదిత్య అంటే నాకు ప్రాణం. నా ప్రాణం అట్టేసి వాడికి జన్మనిచ్చాను. నా పిట్ట మీద అది నింద వేసింది. క్షమించను, ఏ జన్మకి నిన్ను క్షమించను. నువ్వు ఏం చెప్పి ఈ పెళ్లి చెడగొట్టావో అది పచ్చి అబద్ధమని నిరూపిస్తాను. వాడితో పెళ్లి అయినందుకు నిన్ను సుఖపడనివ్వను. తొల్లయ్యే భాగ్యం కలగనివ్వను. చేస్తా, నా కొడుకుకు పెళ్లి ఈ లక్ష్మితో చేస్తా. ఏడాది తిరక్క ముందే మనవణ్ణి ఎత్తుకొని వాడి కాళ్లతోనే నీ మొహం మీద తన్నిస్తాను. ఆదిత్య నా తండ్రి ఏ లోపం లేని భాగ్యశాలి అని నిరూపిస్తాను. నువ్వు ఎంతకు తెగించకపోతే అంత మాట చెప్పిస్తావా? పులి, నా పీట పులి. వాడి మీద అంత అబాండం వేయడానికి అసలు నీకు ఎన్ని గుండెలే నీకు? ఇదిగో ఈ లక్ష్మితోనే పెళ్లి చేసి నీతో ఉయ్యాలు లేపిస్తాను. నా మనవళ్ళ ఉయ్యాలలు ఏడాదికి 2 చొప్పున నీతోనే కట్టిస్తాను. నీతోనే ఉయ్యాలలు ఊపిస్తాను. నిన్ను నా ఇంట్లో దాసిదాన్ని చేస్తానే. ఆదిత్య లక్ష్మీల సంతానానికి నిన్ను ఆయాని చేస్తాను. తేలుస్తాను, నీ సంగతి తేలుస్తాను. ఆ హాసిని సంగతి కూడా తేలుస్తాను. లాక్కొస్తా. హాసిని ఎక్కడున్నా జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తాను. ఇక్కడే నిలదీసి నిజం కక్కిస్తాను. నీ మొహం మీద ఉమ్మేస్తాను. గడప దాటి లోపలికి వస్తే కాళ్ళు విరగొట్టి వీల్ చైర్లో కూర్చోపెడతాను. నా బిడ్డకి సంతాన భాగ్యం లేదా? దీనికి ఆదిత్య మీద ప్రేమ ఒక నాటకం. తులసి, నువ్విలా బాధపడితే ఓదార్చగలిగే శక్తి మాకెవ్వరికీ లేదమ్మా. నీ తల్లికే కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పిన దానివి. మీ నాన్న భుజం తట్టి విచారం పోగొట్టిన దానివి. నువ్వు తలొంచుకొని జరిగిన దాని గురించి తలుచుకొని బాధపడుతుంటే వాళ్ళు తల్లడిల్లిపోతారమ్మా. జన్మదోషము, నా తలరాతో, జాతకము, తాళి పడిన వేళ విశేషము నాకు అర్థం కావడం లేదు దాక్షాయణి గారు. నీకే దోషాలు లేవు, అంతా మా దోషమే. నిన్ను ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. అసలు మేము
మేం చేసుకున్న కర్మకే కర్తలు. మేమే కర్మ అనుభవిస్తున్నాం. నీ జాతకానికి ఏమమ్మా గొప్ప నక్షత్రంలో పుట్టాం, కానీ తప్పంతా మాదే అనిపిస్తుంది. ప్రియా, అవునండి, లేకపోతే ఆ ఇంట్లో వదిన చేతుల్లో పెరగాలి, తనకే శత్రువు కావడం ఏంటి? నా మీద కోపమేగా దీని మీద కోపంగా మారింది. అసలు హాసిని అలా నరసింహతో ఎందుకు చెప్పినట్టు? మా ప్రేమ గురించి వైదేహి హాస్నికి చెప్పి వెళ్ళింది అంతే. మా ప్రేమని గెలిపించే ప్రయత్నంలో హాస్ని అలా చెప్పుంటుంది. కానీ నేను ఇలా ఓడిపోతానని హాస్ని ఊహించుండదు. పెళ్లి వరకే ఆలోచించి తప్పు చేసింది. ఏంటో అందరి తప్పులు నిన్ను చిక్కుల్లో పడేస్తున్నాయి. నిన్నెలా చూస్తుంటే మా గుండె తరుక్కుపోతుంది. బాధపడకు ప్రియా, తను చెప్పింది నిజం కాదు. అయినా ఇందులో మన ప్రమేయం లేదు కదా. హాస్ని ఇవాళ అందుబాటులో లేకపోవచ్చు, కానీ రేపు సాక్షిగా నిలబడుతుంది. మన తప్పు లేదనే నిజం చెప్పి తీరుతుంది. ఆ మాట మాత్రం దుర్గమ్మ నమ్మొద్దు. బావగారు ఆదిత్య వాళ్ళు ఉన్నారు కదన్నయ్య. ముందు హాస్ని ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి. సాంబయ్య, నేను ఆరా తీస్తానమ్మా. అవసరమైతే డిపార్ట్మెంట్ వాళ్ళ సాయం తీసుకుంటాను. త్వరగా ఆ పంచేయన్నయ్య. అవునండి, ఎంత త్వరగా ఆ హాసిని దొరికితే అంత త్వరగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అంటే మనం ఈ క్షణం నుంచి ఆ ప్రయత్నంలోనే ఉండాలి. అలాగే తులసి. మీకు రహస్యం చెప్పి మీ కూతురు బతుకు ప్రమాదంలో పడకుండా కాపాడదామని. ఆదిత్యకి పిల్లలు పుట్టరనే రహస్యం. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం, ఎవరు కావాలి? డాక్టర్ హాసిని గారు ఉన్నారా? హాసిని మేడం ఒక వారం రోజుల నుంచి హాస్పిటల్కి రావడం లేదు, లీవ్లో ఉన్నారు. అవునా? తను నేను అర్జెంటుగా కలవాలి. తన ఇంటి అడ్రస్ ఏదైనా ఉంటే ఇస్తారా? ఒక్క నిమిషం మేడం. మేడం, ఇదే హాసిని గారి ఇంటి అడ్రస్. చాలా థ్యాంక్స్. త్వరగా పోనీ. అడ్రస్ ఇదే, కానీ ఇంటికి లాక్ వేసిందేంటి? ఎక్కడికి వెళ్ళినట్టు? చూడమ్మా, ఇక్కడ డాక్టర్ హాసిని అనే అమ్మాయి ఉండాలి. ఆ ఇంటికి లాక్ వేసింది. తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఏమో తెలీదమ్మా. హాసినితో పాటు మరో అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయిని అడగండి, ఏదైనా తెలుస్తుంది. ఆ అమ్మాయి ఎప్పుడొస్తుందో మీకు తెలుసా అండి? పొద్దున్న అడిగితే మార్కెట్కి వెళ్తున్నానని చెప్పింది. నాకు తెలిసి వస్తూ ఉంటుంది. అలాగే, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. హాసినితో పాటు ఉండే రూమ్మేట్ మీరేనా? అవును, నేనేనండి. ఇంతకీ మీరెవరు? డాక్టర్ హాసిని గురించి వచ్చాను. హాస్పిటల్కి వెళితే వారం రోజుల నుంచి రావట్లేదు అన్నారు. హాసినికి మీరేమవుతారు? తను మా ఫ్యామిలీ డాక్టర్.
మా ఫ్యామిలీలో ఒకరికి హెల్త్ బాలేదు. తనకి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తోంది. ఒకసారి కలుద్దామని వచ్చాను. హాసిని ఒక అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకుంటానంది. ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళ పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదని ఎవరికీ చెప్పకుండా పారిపోయారు. మొదట్లో అలా వెళ్ళిపోవడానికి చాలా భయపడ్డారు. కానీ చెల్లెలు తులసినే చాలా హెల్ప్ చేసింది. ప్రేమించిన వ్యక్తితోనే జీవితం పంచుకోవాలని, అది కష్టమైనా నష్టమైనా అని, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని ధైర్యం చెప్పి ప్లాన్ చేసి వాళ్ళిద్దరినీ దగ్గరుండి పంపించింది. ఒసే 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 వెంకటలక్ష్మి, ఏంటైది? ఏంటి నానమ్మా, తింగర పనప్పుడు మొడతావు, సంతోషంగా ఉన్నప్పుడు మొడతావు. ఇప్పుడేం సంతోషం వచ్చిందే అంతగా చిందులేయటానికి? ఓ దొరికిందే ఛాన్సు. శాంతి హోమం చేసేసి ఈ హోమం తన హోమం అని సెటిల్ అవుదామని. పాపం తెగ ఆరాటపడి బ్యాండ్ మేళం తీన్ మారుతూ వచ్చింది కదా, చంప పగులు కొట్టించుకొని వెళ్ళింది. అప్పుడు పీటల మీద నుంచి లేపితే లేపాడు గాని నాన్నిప్పుడు కరెక్ట్ టైంకొచ్చి భలే నిప్పు పెట్టాడు. ఇంకా దాని బతుకు బోడిదే. దాని బతుకు ఏమైతే నీకెందుకులే కాని, నీ బతుకు 3 పువ్వులు 6 కాయలు అయ్యేలా చూసుకోవే పిచ్చి మొద్దు. ఎలాగో నెక్స్ట్ అయ్యేది అదే కదా నానమ్మా. ఏంటి అయ్యేది నీ మోహం? నీ ఆశ ఫలించాలంటే నీ వంతు శ్రమ నువ్వు పడాల్సిందే. మరే అవును అనకపోతే దాని చెవిలో ఏదైనా ఆదిత్యకి దగ్గరయ్యి ఒక్క ఉపాయం ఊదొచ్చు కదా. అవునవును ఊదు నానమ్మా. అబ్బా అబ్బా, ఐడియా ఊదమంటే గాలి ఊదుతావేంటి నానమ్మా? నీ కోదాలంటే ముందు నా బుర్రలో పుట్టాలిగా ఐడియా. అలాగే 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 నానమ్మా. మంచి అవకాశం, చేయి జార్చుకోవద్దు. నథింగ్ డూయింగ్. చూడు, నువ్వే నన్ను శభాష్ మనవరాలా అంటావు. అన్నయ్య అన్నయ్య. అమ్మ ప్రియా, ఏంటి అక్కలేని సమయం చూసి మీ అన్నయ్యతో రాయబారం నడుపుదామని వచ్చావా? నీ కూతురు చేసిన రాద్ధాంతాన్ని సద్దుమణుగు చేసి రద్దు చేద్దామనా? రాద్ధాంతాలు రాయబారాలు రద్దు చేయడాల కోసం కాదు మేమొచ్చింది. దుర్గమ్మ నా మాట చెవిన వేసుకోదు, ఆవేశంలో ఉంది. కాస్త సమయం ఇచ్చి మాట్లాడదామని వచ్చాము. అత్తే లేదు అనే విషయం కూడా మాకు తెలీదు. అవునులేవే తులసి, మరీ బొత్తిగా అమాయకురాలివి. నోట్లో వేలు పెడితే కూడా కొరకలేవు. దుర్గ ఉన్న విషయం లేని విషయం నీకు తెలియదులే. మరీ అంత వెటకారం వద్దులే మంగళాంబ. నేనొక్క 10 నిమిషాలు నాది కాదనుకుంటే నీ మొత్తం జాతకం చెప్పేస్తా. తాగొచ్చి రంకెలు వేస్తావు అంతే కదా. అసలు ఇంతకీ మీరెందుకు వచ్చారో చెప్పండి. అన్నయ్య, ఆదిత్యతో వదినతోటి ఇంకొకసారి మాట్లాడదామని వచ్చా.
నిజంగా నాకేమీ తెలియదు ఆదిత్య. నేను చెప్పేది నిజం మామయ్య. ఏమయ్య నరసింహ, నువ్వు చెప్పేదంతా నిజమేనా? అప్పుడు పీటల మీద నుంచి కూతుర్ని లేపిన కారణాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదైనా నాటకం ఆడుతున్నావా? మీదేమన్నా నాణ్యమైన సంబంధమా? కారణం లేకుండా నా కూతుర్ని పీటల మీద నుంచి లేపడానికి నేనేమన్నా పీడకల కన్నానా? నా కూతురు జీవితంలో నిప్పులు పోసుకోవడానికి? నేనిప్పటికీ అదే మాట చెప్తున్నాను. నాకు ఆదిత్య గురించి చెప్పింది హాసినియే. వీడింత కరాఖండిగా చెప్తున్నప్పుడు ఇంకా వాణ్ణి తప్పు పడతావా ప్రసాదు? నరసింహని తప్పు పట్టడం కాదు, హాసిని అలా చెప్పడానికి తులసియే కారణమన్న దానికే నేను తప్పు పడుతున్నాను. అన్నయ్య, తులసి అలా ఎందుకు చెప్పిస్తుంది అని ఒక్కరైనా ఆలోచించకుండా తనను అపార్థం చేసుకుంటున్నారు అన్నయ్య. ఆదిత్య మీద అలాంటి నిందలు వేసే మనిషి కాదు నా తులసి. మేము అపార్థం అర్థం చేసుకున్నా ఏం ప్రయోజనం? మా అక్కకు అర్థమయ్యేలా చూసుకోండి. ఫస్ట్ నిరూపించుకుంటా అని వెళ్ళింది కదా. నిరూపించుకున్న రోజే నిరూపించుకుంటే సరే. నిజానిజాలు బయటపడే వరకు మధ్యలో ఈ రాకపోకలెందుకో? మనుషుల్ని మార్చాలని దురాలోచనలు కాకపోతే? నాన్న, ఇదంతా ఎందుకు? నేను హాసిని గురించి వాకప్ చేస్తాను. తను ఎక్కడుందో తెలుసుకుంటాను. ఇవాళ్ళే అన్నీ స్పష్టంగా తెలియాలి. ఆదిత్య, నేను వస్తాను. వెళ్ళండిరా, ఇద్దరు కలిసే వెళ్ళండి. అన్నయ్య, మేము వెళ్ళొస్తాం. ఆదిత్యలా ఉన్నాడేంటి? వాడే వెనకాల ఎవరుంది? అదిరా, నన్ను చూసి భయపడిందే దాన్నే ఉలిక్కిపాటు, భుజాలు తడుముకోవటం తత్తరపాటు అంటారు. అనవసరంగా ఏదేదో ఊహించుకోకు దుర్గమ్మ. ఆపు. బయటపడిందే, నీ బండారం మొత్తం బయటపడింది. నీ నాటకాలు, నక్కజిత్తుల వ్యవహారం, నైవంచన మొత్తం బయటపడింది. నొంగనాచి కబుర్లాపి వెనక్కి తిరిగిపో. ఏం చేశానని ఇప్పుడు మాటలను అంటున్నావు? చేసిందంతా చేసి ఇంకా ఏం చేశాను అని అడుగుతున్నావు. సిగ్గులేదా నీకు? అమ్మా, ఏంటమ్మా, ఏం చేసిందని దాన్ని ఇప్పుడు తిడుతున్నావు? ఇంకా ఏంట్రా చేయాలి? దగా చేసింది, అందర్నీ మోసం చేసింది. దీని తప్పుడు బుద్ధికి సాక్ష్యం దొరికింది. దుర్గమ్మ, నువ్వు నన్ను తిట్టడానికి అలవాటు పడి లేనిపోనివన్నీ కల్పించుకొని మాట్లాడుకో. నేను ఆదిత్యతో కలిసి వెళ్లేదే నా తప్పు లేదని, నేనే పాపం ఎరుగును అని రుజువు చేసుకోవడానికి. రుజువు చేసుకుంటావా? ఇంకా ఏం రుజువు చేసుకుంటావే? రుజువులు, సాక్ష్యాలు నేను సంపాదించాను. ఎరా, దీన్ని వెంటేసుకుని తిరగటానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదు? ఇది నిన్ను మోసం చేసిందిరా. అసలు అన్నిటికీ మూలం ఇదే హాసినితో చెప్పి నీకు లక్ష్మితో పెళ్లి కాకుండా నీ జీవితం మీద నింద వేసింది. నువ్వేమో సిగ్గు లేకుండా దీన్ని బండి మీద వేసుకుని తిప్పుతున్నా. దుర్గమ్మ, అది ఆపా. నన్ను చూసి టక్కన మొహం తిప్పుకున్నావే, అదే నీ టక్కరతనం.
ఎంత దాచుకున్నా నీ మొహంలో చేసిన తప్పు తాలూకు భయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ హాసిని చేసిన సాయానికి ప్రత్యుపకారంగా ఇది పెద్దలకు ఇష్టం లేని పెళ్లి చేయాలని